ప్రభు యేసు. సజీవుడై లేచాడు మూడో రోజు, సమాధినే గెలిచాడు ప్రభు యేసు. సజీవుడై లేచాడు మూడో రోజు. సమాధి వెదకకు సంఘమా ప్రతి ఏడు, ఉపవాసాలతో ఏడ్చెదవు లెంటుడేసులని. నీ కొరకై నీ పిల్లలకై అంజులకై ప్రతి వారికై ఆత్మలు రక్షించుటకై నీవు కదలాలి. ఆ సమయాన్నొచ్చే ఉపవాసం భరించాలి. సమాధినే గెలిచాడు ప్రభు యేసు. సువార్తనే చాటాలి ప్రతిరోజు. సమాధినే గెలిచాడు ప్రభు యేసు. సువార్తనే చాటాలి ప్రతిరోజు. ఉపవాసం ఉంటారు, మీ భోజనమేమో ఖర్చు కాదు. ఆ భోజనం వేరే వారికి పెట్టి వాక్యం చెప్పరు. బూడిద చల్లుక కూర్చొని గోనె పట్టలు కట్టుకొని నీరసంగా ముఖమును పెట్టి ఉపవాసాలే చేస్తారు. ఆ యూదులు చేసే ఉపవాసం క్రైస్తవులకది అపచారం. ఆ యూదులు చేసే ఉపవాసం క్రైస్తవులకది అపచారం. దేవుడు లేడని దుర్మార్గులకు దేవుడు ఉన్నాడని చెప్పాలి. పాప భారమను కాడిమ్రానుని మోసే బారిని కాపాడుటకై కదలాలి ఇంటి నుండి, కదలాలి సంఘాలన్నీ. ఇవి ఏ ప్రభువుకు ఇష్టమైన ఉపవాసాలు. ఈ ఉపవాసాలు చేస్తున్నారా క్రైస్తవులు? సమాధినే గెలిచాడు ప్రభు యేసు. సువార్తనే చాటాలి ప్రతిరోజు. పాపుల కోసం ప్రభు యేసు సిలువను మోసే వేళలో, ప్రభువు కోసమే ప్రజలంతా కన్నీళ్లు పెట్టే వేళలో. పాపుల కోసం ప్రభు యేసు సిలువను మోసే వేళలో, ప్రభువు కోసమే ప్రజలంతా కన్నీళ్లు పెట్టే వేళలో. అమ్మలారా నా కోసం ఏడవకండనే ఆ యేసు, ఆ యేసుని మాట మరచి ఏడ్చుట న్యాయమా? అది యేసుకు ఇష్టమా? సమాధినే గెలిచాడు ప్రభు యేసు. సజీవుడై లేచాడు మూడో రోజు. సమాధినే గెలిచాడు ప్రభు యేసు. సజీవుడై లేచాడు మూడో రోజు. సమాధి వెదకకు సంఘమా ప్రతి ఏడు, ఉపవాసాలతో ఏడ్చెదవు లెంటుడేసులని. నీ కొరకై నీ పిల్లలకై అంజులకై ప్రతి వారికై ఆత్మలు రక్షించుటకై నీవు కదలాలి. ఆ సమయాన్నొచ్చే ఉపవాసం భరించాలి. సమాధినే గెలిచాడు ప్రభు యేసు. సువార్తనే చాటాలి ప్రతిరోజు. సమాధినే గెలిచాడు ప్రభు యేసు. సువార్తనే చాటాలి ప్రతిరోజు. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. కట్టెలపై
కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ, కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను, తన ఆశ నీలో చూసి పరితపించి పోవాలని. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను, తన ఆశ నీలో చూసి పరితపించి పోవాలని. కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా, నిత్య జీవం విడిచి నరకమెళ్ళిపోతావా. కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా, నిత్య జీవం విడిచి నరకమెళ్ళిపోతావా. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చిందే కన్నీటి గాథ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు. కన్నవారే ఉన్నను కట్టుకున్నవారున్నను ఎవ్వరికి కనిపించక నీ ఆత్మ వెళ్ళిపోవును. కన్నవారే ఉన్నను కట్టుకున్నవారున్నను ఎవ్వరికి కనిపించక నీ ఆత్మ వెళ్ళిపోవును. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ.
రాజాధిరాజుడు చినరులను ప్రతివిను సగేను ప్రేమించినరులను ప్రతివిను సగేను రమ్యమైన కనులకు శాపంబువాయెను రమ్యమైన కన్నులకు శాపంబువాయెను రాజాధిరాజుడు క్షమింపనరులను రుధిరమ్ము కార్చెను క్షమింపనరులను రుధిరమ్ము కార్చెను మృతి గెలిచి లేచెను జీవమ్ము నొసగెను మృతి గెలిచి లేచెను జీవమ్ము నొసగెను రాజాధిరాజుడు ఘనదైవ పుత్రుడు జన్మించినాడు ప్రతి హృదిలో నేడు రాజాధిరాజుడు ఘనదైవ పుత్రుడు జన్మించినాడు ప్రతి హృదిలో నేడు రాజాధిరాజుడు మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది పువ్వులెందుకు కాయలెందుకు ఋతువులెందుకు కాలాలెందుకు పువ్వులెందుకు కాయలెందుకు ఋతువులెందుకు కాలాలెందుకు ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని ఉన్నవన్నీ నీ
కోసమేనని, నీవు దేవుని కోసమేనని గమనించి తెలుసుకో, గ్రహించి మసలుకో, గమనించి తెలుసుకో, గ్రహించి మసలుకో. నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు? సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు? రాత్రి పగలు దేవుడే చేసెనని, ఆ దేవుని పని నీవు చేయాలని. రాత్రి పగలు దేవుడే చేసెనని, ఆ దేవుని పని నీవు చేయాలని. ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి, ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని, పరలోకం చేర్చాలని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు, అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే, సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే. జ్ఞానము శక్తియు క్రీస్తునందున్నవి, జ్ఞానము శక్తియు క్రీస్తునందున్నవి. సకల శాస్త్రాలను ఆది అందు వాక్యము, వాక్యమే ఆ దైవము. ఆది యందు వాక్యము, వాక్యమే ఆ దైవము. జీవము వెలుగును యేసునందున్నవి, జీవము వెలుగును యేసునందున్నవి. సకల శాస్త్రాలను
యేసు లేకుండా కలుగలేదు. జగతిలోని జీవరాశులన్ యేసు మాటలు కలిగించెను. జగతిలోని జీవరాశులను యేసు మాటలే కలిగించెను. సకల శాస్త్రాలను నీవు విత్తిన గింజకు దేహమిచ్చిన దాయనే, నీవు విత్తిన గింజకు దేహమిచ్చిన దాయనే. మృతులను సజీవులుగా చేయువాడు ఆ దైవమే. మృతులను సజీవులుగా చేయువాడు ఆ దైవమే. సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే. సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే. జ్ఞానము శక్తియు క్రీస్తునందున్నవి. జ్ఞానము శక్తియు క్రీస్తునందున్నవి. సకల శాస్త్రాలను సమాజ స్థాపనకు చట్టమా, దానికి కావలసిన దాతుపాకి కొట్టమా. సమాజ స్థాపనకు చట్టమా, దానికి కావలసిన దాతుపాకి కొట్టమా. చట్టంతో దేహ శిక్ష వేస్తే మనిషి మారడు, తుపాకీని ఎక్కు పెడితే మనిషి మనసు మారదు. చట్టంతో దేహ శిక్ష వేస్తే మనిషి మారడు, తుపాకీని ఎక్కు పెడితే మనిషి మనసు మారదు. కత్తి కర్ర పట్టలేదు యేసు దేవుడు, కత్తి కర్ర పట్టలేదు యేసు దేవుడు. సకల శాస్త్రాలని అధిగమించి తన ప్రేమను చూడు. సమాజ స్థాపనకు చట్టమా, దానికి కావలసిన దాతుపాకి కొట్టమా. సమాజ స్థాపనకు చట్టమా, దానికి కావలసిన దాతుపాకి కొట్టమా. తన సిద్ధాంతం క్రీస్తు నుండి తీశారు. మావోలెనిన్ సారాంశం మార్క్స్ వలన పొందారు. మార్క్స్ తన సిద్ధాంతం బైబిల్ నుండి తీశాడు. మావోలెనిన్ సారాంశం మార్క్స్ వలన పొందారు. జాన్ బనియన్, జాన్ కెనెత్, జోసెఫ్ కే, జోసెఫ్ పాల్, ఐన్స్టీన్ శాస్త్రవేత్తలంతా కాపీ కొట్టారు. బైబిల్ నుండి కాపీ కొట్టారు వారు. వారిని నమ్మిన మీరు బైబిల్ ఎందుకు నమ్మరు? ముఖ లక్షణమే వారి మనసు తెలుపుననే బైబిల్, అది చెప్పిన షేక్స్పియర్ అనే గొప్పన ఈ జనులు. వారి పేర్ల ఘనత కొరకు బైబిల్ నుంచి సిద్ధాంతాలు తీశామని చెప్పలేదు చివరకు. సమాజ స్థాపనకు చట్టమా, దానికి కావలసిన దాతుపాకి కొట్టమా. సమాజ స్థాపనకు చట్టమా, దానికి కావలసిన దాతుపాకి కొట్టమా.
తండ్రి అయిన దేవుడు తన పిల్లల కోసమే భూమినంతలో పరచి సమానముగా పంచెను. తండ్రి అయిన దేవుడు తన పిల్లల కోసమే భూమినంతలో పరచి సమానముగా పంచెను. భూమి మీద జీవులను, చంద్రంలో చేపలను, ఆకాశ పక్షులను ఏలమని చెప్పెను. దీనర్థం బలవంతుడు దోచాలని కాదు, ఏ తండ్రికి పిల్లలపై అసమానత రాదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని, నీకవసరమేమిటో వారికమే తీర్చమని. బైబిల్ అంటే మతం కాదు, బహు చక్కని సోషలిజం. మానవ కళ్యాణానికి అది ఏ మార్గం. సమాజ స్థాపనకు చట్టమా, దానికి కావలసిన తుపాకీ కొట్టమా. సమాజ స్థాపనకు చట్టమా, దానికి కావలసిన తుపాకీ కొట్టమా. చట్టంతో దేహ శిక్ష వేస్తే మనిషి మారడు, తుపాకీని ఎక్కు పెడితే మనిషి మనసు మారదు. చట్టంతో దేహ శిక్ష వేస్తే మనిషి మారడు, తుపాకీని ఎక్కు పెడితే మనిషి మనసు మారదు. కత్తి కర్ర పట్టలేదు యేసుదేవుడు, కత్తి కర్ర పట్టలేదు యేసుదేవుడు. సకల శాస్త్రాలని అధిగమించి తన ప్రేమను చూడు. సమాజ స్థాపనకు చట్టమా, దానికి కావలసిన తుపాకీ కొట్టమా. సమాజ స్థాపనకు చట్టమా, దానికి కావలసిన తుపాకీ కొట్టమా. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పూస్తున్నది ఉదయాన్నే, పూస్తున్నది ఉదయాన్నే, రాలిపోతున్నది త్వరలోనే, రాలిపోతున్నది త్వరలోనే. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. ఓ చిన్న పువ్వు తన జీవితంలో పరిమళ
రోజుకింత అందమా అతి చిన్న ఆయువు ప్రతి పువ్వు కలిగి అందరినీ ఆకర్షించెను. అతి చిన్న ఆయువు ప్రతి పువ్వు కలిగి అందరినీ ఆకర్షించెను. బహుకాలము బ్రతికి బహుజనులను పిలిచి సువార్తను వెదజల్లవా. బహుకాలము బ్రతికి బహుజనులను పిలిచి సువార్తను వెదజల్లవా. పువ్వుకింత పరిమళమా ఒక రోజుకింత అందమా. పువ్వుకింత పరిమళమా ఒక రోజుకింత అందమా. పూస్తున్నది ఉదయాన్నే, పూస్తున్నది ఉదయాన్నే, రాలిపోతున్నది త్వరలోనే, రాలిపోతున్నది త్వరలోనే. పువ్వుకింత పరిమళమా ఒక రోజుకింత అందమా. ఒక రోజుకింత అందమా. ఒక రోజుకింత అందమా. దేవుడెవరు దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. ఈ సృష్టి దేవుడు కాదని, సృష్టిని తిప్పే శక్తి ఉన్నాదని, ఆ శక్తే దేవాది దేవుడని. దేవుడెవరు దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. తిరిగే ఈ భూమిని పరిభ్రమించే అనంత విశ్వాన్ని, తిరిగే ఈ భూమిని పరిభ్రమించే అనంత విశ్వాన్ని తిప్పే శక్తి మనిషికి లేదని, కనిపించని శక్తి కలిగించెనని, ఆ శక్తే దేవాది దేవుడని. దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. మనిషిని చేశాడు, మనిషి దేవునిని చేయలేడు. తండ్రి కుమారుని కనగలడు, కుమారుడు తండ్రిని కనలేడు. తండ్రి ఎవరో తల్లి చెబితే నమ్ముతున్నావు నీ తల్లి మాట.
రక్షక పురుషుడైన క్రీస్తు మాట నమ్మగలిగితే నీ తండ్రే దేవాది దేవుడని. దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. దేవుడెవరు దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. ఈ సృష్టి దేవుడు కాదని, సృష్టిని తిప్పే శక్తి ఉన్నాదని, ఆ శక్తే